మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రవి, గుడ్ మార్నింగ్ సార్. మొత్తం ఎన్ని కాటన్ బాక్సెస్ వచ్చాయి? 200 సార్. ఓకే, రికార్డ్స్లో 180 మాత్రమే ఎంటర్ చేయి. 180 మాత్రమేనా? ఎందుకు సార్? చెప్పినట్టు చేయి రవి, ముందు ముందు నీకే అంతా అర్థమవుతుంది. రాంగ్ ఎంట్రీ తప్పు కాదు సార్, కంపెనీకి చాలా నష్టం కూడా. కానీ మనకి లాభం రవి. నువ్వింకా చాలా తెలుసుకోవాలి. నువ్వు మరేం కంగారు పడకు, నేను నీకు మొత్తం నేర్పిస్తాను. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. మీరు చెప్పినట్టు నేను చేయలేను సార్. చూడు రవి, జీవితాన్ని మధ్యతరగతి కోణంలో ఎంతకాలం చూస్తావు? ధనవంతుడి కోణంలో చూడాలనుకోవట్లేదా? చూడండి సార్, స్వార్థంతో అన్నం పెట్టే చేతిని నరకడం, ఆదుకున్న వాడికి అన్యాయం చేయటం తప్పు కాదంటారా? ఈ రోజుల్లో నీతిగా నిజాయితీగా బ్రతకడం అంటే మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నట్టు రవి. నాతో చేయగలుపు రవి. సంవత్సరానికి సరిపడా డబ్బు ఒకే నెలలో సంపాదించడం చూపిస్తాను. ఏమంటావు? అయితే నన్ను కూడా తప్పు చేయమంటున్నారు. మీ చీకటి రాజ్యంలోకి నన్ను కూడా అడుగు పెట్టమంటున్నారు, అంతే కదా? అదే కదా చెప్పేది. ఈ చీకటి రాజ్యంలోనే మన జీవితంలో వెలుగులు నింపే జ్యోతులు దొరుకుతాయి రవి. ఇదిగో రవి, నీకు వయసుంది, తెలివుంది, పనితనం ఉంది. మనిద్దరం చేతులు కలిపితే ఇక మనకి ఎదురే ఉండదు. మరి దొరికిపోతే అప్పుడేం చేస్తాం? దొరికిపోవడమా? నేను చాలా నెలలుగా చేస్తున్నాను. ఏది, ఎక్కడ దొరికాను? ఏం ఆలోచించకుండా నాతో చేతులు కలుపు. జాక్పాట్ లాంటి అవకాశం నీ కాళ్ళ దగ్గరికి తెస్తే లోకు చేస్తావా? ఫైనల్గా చెప్తున్నాను, నాతో చేయి కలిపితే నీకే మంచిది. కాదు కూడదు అని ఎక్కువ చేస్తే చైర్మన్తో చెప్పి నీ ఉద్యోగం ఊడేలా చేయించి నిన్ను మళ్ళీ రోడ్లు పట్టుకు తిరిగేలా చేస్తాను. వా, కష్టపడి చెమటోడ్చి చాలా బాగా మోసం చేసి కూడబెట్టిన సొమ్ము రవి అది. ఇస్తున్నాడుగా, తీసుకో. నేనిచ్చే జీతం తీసుకుంటూ నాకే ద్రోహం చేస్తావా? సార్ సార్ సార్, నేను కాదు సార్, అదే ఈ రమేష్ సార్ మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నాడు సార్. నోర్మోయ్, నీ బాగోతం అంతా నీ నోటితోనే చెప్పి నా కళ్ళు తెరిపించావు. వీడియో కాల్లో అంతా చూశాను. రవి వల్ల నీ బండారం మొత్తం బయటపడింది. గ్రేట్ రవి, నీలాంటి నిజాయితీ గల ఎంప్లాయే మాకు అవసరం. రే గణేష్, జీవితం ఇస్తున్న మా కంపెనీకి ద్రోహం తలపెడతావా? ప్లీజ్ కొట్టకండి సార్, ఏదో బుద్ధి గడితేనే పొరపాటు చేశాను సార్, ఈసారికి క్షమించండి సార్. ఏంటి పొరపాటు చేసావా? నువ్వు చేసింది పెద్ద ద్రోహం, నేరం. నేరానికి శిక్ష పడాల్సిందే. రవి,
వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వీడిని అప్పగించు. సార్ 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 పెళ్ళాం పిల్లలు కలవండి. ఏదో అవసరాలు ఎక్కువై తప్పు చేశాను సార్. మన్నించి వదిలేయండి సార్. సార్, పోలీసులకు పట్టిస్తే తను దోచుకున్న డబ్బు వెనక్కి రాదు. పైగా ఇతను చేసిన తప్పుకి తన భార్య పిల్లలు వీధిన పడతారు. రేపు సాయంత్రంలోగా నువ్వు దోచుకున్న డబ్బు మొత్తం నాకు తెచ్చివ్వాలి, లేదంటే చెప్పకూడదు తినిపిస్తా. పోరా. రవి, తప్పు చేసావురా. నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు నా కడుపు మీద కొడితే నేను నీ జీవితం మీద కొడతాను. చాలా మంచి పని చేశావు రవి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీలాంటి వాళ్లే ఈ సమాజానికి, ఈ దేశానికి అవసరం. ఇదే నిజాయితీతో ఉండు, పైకొస్తాం. థ్యాంక్ యూ సార్. హలో. హలో, తేజ గారు ఉన్నారండి? లేనట్టున్నారు. మీరు? నా పేరు ఉషా, నేను ఆయన కోడల్ని. ఏమన్నా చెప్పమంటారా? ఓ, అయితే తేజ గారు రాగానే మాట చెప్పండి. నా పేరు మదన్, చైర్మన్ ఆఫ్ రెయిన్బో ప్యాకర్స్ అండ్ మూవర్స్. తేజ గారు ఈ మధ్య రవి అనే కుర్రాన్ని మా కంపెనీలో రికమెండ్ చేశారు. అతని గురించి మాట్లాడడానికి ఫోన్ చేశానండి. ఎవరమ్మా? ఇదిగో మావయ్య గారు వచ్చేసారు. మావయ్య, ఎవరో అన్నయ్య పనిచేసే కంపెనీ చైర్మన్ మదన్ గారంట. హలో మదన్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి విషయం ఫోన్ చేశారు? అదేనండి, మీరు రికమెండ్ చేసిన రవి గురించి మీకు చెప్దామని ఫోన్ చేశాను. మీరు రవిని రికమెండ్ చేసి చాలా మంచి పని చేశారు తేజ గారు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. దీనికే థ్యాంక్స్ ఎందుకు చెప్పండి. భలేవారే, ఈరోజు తను చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఏం చేశాడండి? మా కంపెనీలో ఎన్నాళ్ల నుండో దొంగతనంగా మెటీరియల్ సైడ్ చేసి అమ్ముకుంటున్న మేనేజర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు మీ రవి. రవికి కూడా లంచం ఇచ్చి లొంగ తీసుకోవాలనుకున్నాడు, కానీ రవి లొంగలేదు. పైగా మేనేజర్ బుద్ధిని నాకు తెలియజేసేలా చేశాడు. రవి చాలా తెలివైనవాడు, పనిలో చురుకైనవాడు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను తేజ గారు. చాలా మంచి విషయం చెప్పారు మదన్ గారు, చాలా సంతోషం. సరే ఉంటానండి. వీలు చూసుకుని ఒకసారి నేరుగా వచ్చి కలుస్తాను. తప్పకుండా. మంచిదండి, ఉంటాను. సరే అండి. ఏమైంది మావయ్య? మీ అన్నయ్యకి ఒక కంపెనీలో ఉద్యోగం ఇప్పించాను కదా, ఆ కంపెనీలో చాలా నిజాయితీగా పనిచేస్తున్నాడంట. తనని మెచ్చుకుంటూ ఆ కంపెనీ చైర్మనే నాకు కాల్ చేశాడు. చాలా సంతోషం మావయ్య గారు. మా అన్నయ్యకి ఒక మంచి అవకాశం ఇప్పించారు. ఇప్పుడు తనను తాను నిరూపించుకుని తాను మంచి పేరు తెచ్చుకున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకుండదు? ఆనందంగానూ ఉంటుంది, ఎగిరి గంతేయాలని ఉంటుంది. కిరణ్మయి, అసలు ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటండి, మీ ఫ్రెండ్ని నెత్తిన పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ కొడుకును కూడా నెత్తిన పెట్టుకుంటారా? ఏదో జాబ్ లేక ఇబ్బంది పడుతుంటే కాస్త సహాయం చేశాను అంతే. మీరిలాగే సహాయం చేస్తూ ఉండండి, వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు.